ఇప్పుడు ఒకప్పుడు అసలు జగన్ ఎలా ఎదిగాడు, అందరూ తను విమర్శించడం వల్ల. కాంగ్రెస్ కానీ మనకి దాన్ని ఏమంటారంటే రెబలిజం అనేటువంటిది ఇష్టం జనాలకి. కేసీఆర్ ఎట్లా గెలిచాడు? రెబలిజం వల్లే కదా. మన తెలుగు దక్షిణాది రాష్ట్రాల్లో రెబలిజం విన్నింగ్ అవుతుంది. ఎన్టీ రామారావు ఎందుకు గెలిచాడు? కాంగ్రెస్ అనే దాని మీద రెబలిజం. చంద్రబాబు ఎందుకు గెలిచాడు? ఎన్టీ రామారావు మీద రెబలిజం. అంతే కదా. అట్లాంటి రెబలిజంలో జగన్ పండిపోయాడు అక్కడ. జగన్కి ఇప్పుడు నువ్వు ఎంతమంది శత్రువుని తయారు చేస్తే అంత బెనిఫిట్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కటే అనుకున్నాక జనం ఏం చేయాలి? ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి ఉందనుకోండి, కొంత తేడా ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయం లేకుండా చూస్తే అప్పుడు ఏమవుతుంది? అదే ఫెర్చింగ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ జగన్ ఏం చెయ్యక్కర్లా, ఆటోమేటిక్గా జగన్కి వీళ్ళే బలాన్ని చేకూరుస్తున్నారు. ఇంకోటి, ఈ రాజకీయం ఎప్పుడైతే అన్డెమోక్రటికల్గా ఉంటుందో, ఒక క్రూరత్వం వైపుకి వెళ్తుంది. ఇప్పుడు జగన్ది మొదటి 3 ఏళ్ళు బాగానే ఉన్నాడు. కరోనా టైంలో అద్భుతంగా సర్వీసెస్ అందించాడు, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అద్భుతంగా చేసుకొచ్చాడు, నవరత్నాలు అమల్లో పెట్టాడు, అంతా చక్కగా సాగింది. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి క్రమంగా ప్రతీకార రాజకీయాల కాన్సెప్ట్ వచ్చిందో ఒక వెక్సేషన్ వచ్చింది పబ్లిక్కి, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏంటిది ఈ హెరాస్మెంట్ ఏంటి, ఈ మాటలు ఏంటి, లేకపోతే భువనేశ్వర్ గారి గురించి మాటలు, లేకపోతే